మహేష్ బాబు గారు రాజమౌళి గారి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది కదా, స్టోరీ బేస్ కానీ ఎలా ఉంటుంది? స్టోరీ బేస్ ఫారెస్ట్లో బేస్ అని చెప్తున్నారు. ఫారెస్ట్ బేసు వేటగాడ్ టైప్ బేసు ఆ ఫారెస్ట్లో అని. అది ఏమి రాజమౌళి అని మనకేం బయటికి రావు కదా, మిగతా సినిమాలకు వచ్చారు బయటికి రావు. కాకపోతే ఇది అడవుల్లో షూటింగు, అడవుల్లో దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాడు. హాలీవుడ్ వాళ్ళతో టైఅప్, ఇది ఒక పెద్ద ప్రాజెక్టు. డెఫినెట్గా అది 2 ఏళ్ళు పట్టే ప్రాజెక్టు. 2 ఏళ్ళు ఇప్పుడు కాంబినేషన్ మహేష్ బాబు లాంటి ఒక సూపర్ స్టారు, రాజమౌళి లాంటి ఒక అపజయం ఎరుగని డైరెక్టరు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇది మహత్తరమైన ప్రోడక్ట్ వస్తుంది, మహోన్నతమైన ప్రోడక్ట్ వస్తుంది, ఖరీవీని ఎరుగని ప్రాజెక్ట్ వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. దానికి అతను తాపత్రయపడుతున్నాడు కదా, శ్రమ పడుతున్నాడు, చేస్తున్నాడు. లెటస్ ఎక్స్పెక్ట్ బిగ్ బంగాజా. మహేష్ బాబు గారు అంటే చాలా స్మార్ట్ లుక్ ఉంటుంది, ఎప్పుడో గడ్డం అది గీడ్చుకుని చాలా నీట్గా ఉంటారు కదా. ఈయనేమో రాజమౌళి గారు డిఫరెంట్గా గడ్డంతో చూపించబోతున్నారు ఇందులో. అది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అదే ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది. చిన్న గెటప్ రిలీజ్ అయింది కదా మొన్న, చాలా డిఫరెంట్ హాలీవుడ్ స్టార్ స్టైల్లో ఉన్నాడు. అదే హాలీవుడ్ ఫేస్ అవుతుంది, మంచి కలరు, మంచి కనుముక్కు తీరు. సో హాలీవుడ్ స్టైల్లో గెటప్ కూడా ఉంది, బాగుంది గెటప్. గడ్డం ఉంటే ఉంది, గడ్డం ఉంటే బాగోలేదు. గడ్డాన్ని పెట్టడం కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో పెట్టారు. గడ్డం పెంచుతున్నాడు అనుకుంటా ఒరిజినల్గా. ఈ విగ్గు పెట్టకుండా ఇది పెంచుతున్నారు అనుకుంటా గడ్డాన్ని. అంటే మహేష్ బాబు గారు వాళ్ళ ఫాదర్ కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు హాలీవుడ్ మూవీస్ ఎన్నట్లో రీమేక్ అంటే ఇక్కడ షూట్ చేశారు. మోసగాడు అని, గోడచారని అన్నీ ఆయన తీసుకొచ్చిన సినిమాలే. ఇప్పుడు ఈ సినిమా ఏ జోనర్లోకి వెళ్తా అంటారు? మోసగాడు టైప్, లేకపోతే గోడచారి సినిమా టైప్? మోసగాళ్ళు గూడచారి ఆ టైప్ కాదమ్మా. ఇది ఒక తమిళ్లో అడిమై పెన్ను, ఎంజిఆర్ గారు చేసేది కొన్ని సినిమాలు ఉన్నాయి. అలా ఆ జోనల్ సినిమా అనుకుంటున్నాను నేను. నాకు తెలియదు, దాన్ని బట్టి గెటప్ని బట్టి వాళ్ళు చెప్తున్న చిన్న చిన్నవి లీక్ చేస్తున్న మెసేజ్లను బట్టి ఆ టైప్ ఆఫ్ ఒక అడిమైపోయినని చాలా అడవుల్లో తీసే సినిమా అది చాలా పెద్ద హిట్ కూడా. సో అంటే అదే కథ కాదు, ఆ టైప్లో ఉంటుంది అని అనుకుంటున్నాను. అంటే ఒక ట్రెజరీ కోజ్ కోసం వెళ్తున్న సినిమా అంటే అది మోసగలు ఆ టైప్ ఉండదు కాదంటారా? అది ఏదో ఒక వర్గాన్నో లేకపోతే ఒక అటవీ దాంట్లో ఉన్న ఒకదానికి నాయకుడుగానో, అక్కడ సమస్యల్ని సాధించే వీరుడుగానో ఏదో అలా ఉంటుంది. అదేదో నావల్ చిన్న సమస్య కాక ఇంటర్నేషనల్ సమస్య అయి ఉంటుంది. అంతర్జాతీయ సమస్య అక్కడ ఉంటే ఆ సమస్యని సాల్వ్ చేసే ఒక ఎగిసే నాయకుడు, కింద నుంచి పైకి ఎగిసే నాయకుడిలాగా ఉంటాడని అనుకుంటున్నాను. అంటే ఈ బాహుబలి రికార్డు ఆయన సెట్ చేశారు రాజమౌళి గారు, ప్రభాస్ గారు టైంలో. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక హై ఎక్స్పెక్టేషన్ సినిమా. అంటే ఇది రికార్డులన్నీ తుడిచిపెట్టేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అన్ని రికార్డులు తుడిచిపెట్టింది పుష్ప 2. ఇప్పుడు పుష్ప 2 రికార్డుని అది తుడిచే అవకాశం ఉంది. ఇవాళ రోజుల్లో ఏమైపోయిందంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమాలు వచ్చేసినాక ఎవరి రికార్డు 10 సంవత్సరాలు ఉండే కాలం లేదు. బాహుబలి అయితే బాహుబలి RR దాటింది, RRని షారూఖ్ ఖాన్ సినిమా దాన్ని ఇప్పుడు అన్నింటినీ ఇది దాటింది. సో దీన్ని రేపు ఇంకోటి దాటి టపటపని వచ్చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో సినిమాలు తీసేస్తున్నారు, ఆల్ ఇండియా రిలీజ్ అవుతున్నాయి. సో ఆటోమేటిక్గా రికార్డులు ఎవరి సొంతంగా ఉండవు. ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా రికార్డును బ్రేక్ చేస్తూ వెళ్తుంది. ఇప్పుడు గారు ఫంక్షన్లో మాట్లాడుతూ ఇంట్లో మహేష్ బాబు గారు ఒక్క ఫోటో కూడా తీయట్లేదు, రాజమౌళికి భయపడి అసలు ఫోటో కూడా తీయట్లేదు అని చెప్పారు. అంటే రాజమౌళి గారు అసలు అంటే చిన్నదేమన్నా దొరికినా సరే పబ్లిసిటీకి వాడుకోవడానికి చూస్తారు మిగతా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. మరి ఈయన ఒక్కటి లుక్ కూడా రిలీవ్ చేయకుండా ఆయన స్టైల్ అదేమో మొదటి నుంచి కూడా ఆయన స్టైల్ అది. ఏ రిలీజ్ కానివాడు ఎవరు దాని మీద చర్చించుకోండి, ఒక సడన్గా ఇస్తాడు, ఒక షాకింగ్ లాగా. ఆయన స్టైల్ అది. దాన్ని ఆన్సడం కన్నా ఒకటి వదిలి ఇంకోటి వదిలి దాన్ని లూజ్ చేయటం కన్నా అలా దాచిపెట్టి ఒక్కసారి బాంబులాగా టక్కర వదులుతాడు. అమ్మ అని అందరూ దాని మీద చర్చించుకుంటారు. ఇక 10 రోజులు అది వచ్చినాక ఆయన స్టైల్ ఇది.
అలాగే సక్సెస్ అయ్యాడు కనుక అది ఫార్ములా ఫాలో అవుతాడు అంతే. అంటే స్టోరీ ఏమో విజేంద్ర ప్రసాద్ గారితో కదండి ఉంటుందా ఎప్పుడు కూడా అంటే అంతేగా వాళ్ళ నాన్నగారి స్టోరీనే కదా అన్ని సినిమాలకి. అంటే మహేష్ బాబు గారి కోసం ఏమన్నా ప్రత్యేకంగా కేర్ తీసుకుని అంటే ఆయన ఎవరికి తీసుకోవాలమ్మా, పెట్టాలి తీసుకుంటే మహేష్ బాబు గారి కోసం స్టోరీ అంటే రాయాలంటే దాన్ని ఎలా రాసిందని మహేష్ బాబు సుమన్ స్టోరీ రాశారా, ఆ స్టోరీ బ్రహ్మాండంగా రాసినా దాంట్లోకి మహేష్ని చొప్పించడానికి చూస్తున్నారా అనేది మనకు తెలియదు. కానీ మహేష్ బాబు ఈ కాంబినేషన్ అనగా డెఫినెట్గా ఇంటర్నేషనల్గా పెద్ద బొనందా సినిమా. సో ప్రతి రైటర్ ఖచ్చితంగా ఆయన విజయేంద్ర ప్రసాద్ ఇన్ని హిట్లు ఇచ్చిన ఆయన హిందీ సినిమాలు కూడా పెద్ద హిట్లు ఇచ్చాడు. ఆయన ఖచ్చితంగా ఆ స్టాండర్డ్ ఆ రేంజ్లోనే ఆలోచించి తయారు చేస్తాడు కదా, మామూలుగా చేయడు. డెఫినెట్గా పెద్ద ఎత్తు కదా, బ్రహ్మాండమైన కదా. ఇంకా వీలైతే అది కూడా పార్ట్ 1 పార్ట్ 2 అనే లెవెల్లోనే ఉంటుంది ఆ కథ. ఓకే సార్, థ్యాంక్ యూ.